అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. సమాసాలలోని తత్పురుష సమాసం గురించి తెలుసుకుంటూ తత్పురుష సమాసానికి ఆ పేరు ఎలా వచ్చినది, తత్పురుష సమాసానికి ఆ పేరు ఎందుకు పెట్టారు అన్న అంశాన్ని ఈరోజు మనం చెప్పుకుంటాం. తత్పురుష అను శబ్ద వ్యుత్పత్తిని బట్టి తస్య పురుష భాషలో ప్రయోగంలో ఉన్న బాహుల్యాన్ని బట్టి సూచనచో ఈ సమాసం ఎక్కువగా షష్ఠి సమాసానికి చెందినదని తెలుస్తూ ఉంది. కానీ ఈ సమాసంలో ఇతర విభక్తులకు చెందిన ద్వితీయాది మొదలుకొని సప్తమి విభక్తుల వరకు ఉంటాయి. అలా షష్ఠి విభక్తి యొక్క విస్తృతి వల్ల ఆ సమాసానికి వ్యాకర్త తత్పురుష సమాసం అని పేరు పెట్టినారు. ఉదాహరణకు రాజపురుష, రాజ్ఞః పురుష, రాజుకు సంబంధించిన పురుషుడు. ఇది శేషషష్ఠి స్వామి సంబంధార్థం. ఆ పురుషుడు ఎవరికి సంబంధించిన వాడు అంటే అతనికి సంబంధించిన వాడు. తస్య అనేది అతనికి సంబంధించిన పురుషుడు. ఇలా తత్పురుష సమాసానికి ఆ పేరు పెట్టారని మనం భావించవచ్చు. ధన్యవాదములు.